కల్నల్ గడాఫీ అలాగే సద్దాం హుస్సేన్ వాళ్ళకి పట్టిన గతే నికోలస్ మదురోకు కూడా పడుతుందా? అతనికి పట్టే దాన్ని చేసి ఉండొచ్చు, వీళ్ళు చేయకుండా ఉండడం కోసమే అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ లీగల్ ప్రాసెస్లోకి దించారు. ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకు ఇంకా వెళ్ళలేదు. అది వెళుతుంది తర్వాత, ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. అంటే అప్లికేషన్స్ ఏమి వెళ్ళాయి, కానీ యాక్చువల్గా ఇది చేస్తుంది న్యూయార్క్లో ఉండే ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో. ఎందుకంటే అక్కడ ఈయన మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయ్యింది ఇతని మీద. ఎందుకంటే ఇతని ద్వారా ఈ వెనిజులా గ్యాంగ్ ద్వారా పట్టుబడిన వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఇచ్చి, ఆ సాక్ష్యం ఇచ్చిన తర్వాత అవన్నీ చేసుకొని అదంతా ఆ రకంగా వీళ్ళు వెళ్ళి తీసుకొని వచ్చారు అతన్ని. మీరు అడగచ్చు సార్ ఇలాంటివి ఉంటే మన ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానీ లేకపోతే లేదు కదా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ పవర్స్ అంటూ లేవు. ఇప్పుడు మనం కూడా మన నైబర్హుడ్లో మనం ఇంటర్వ్యూన్ అయ్యాం. మన దగ్గరకు వచ్చి మన వాళ్ళని కొట్టి, మన వాళ్ళని చంపి, మన వాళ్ళని చేస్తున్నప్పుడు మనం ఎవరో యునైటెడ్ నేషన్ జనరల్ ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పాత ఒక గవర్నమెంట్ని మనం ఎప్పుడు కూడా ఖండిస్తున్నాం. ఏమని, ఎందుకయ్యా నువ్వు కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్ తీసుకెళ్ళావని. ఇట్ ఈస్ అన్ ఆర్మీ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అన్ ఆర్మీ సొల్యూషన్. డోంట్ టేక్ ఇట్ టు డిప్లొమసీ. డిప్లొమసీ అండ్ ఆర్మీ ఆర్ టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ సార్. దే కెనాట్ బి వన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద అదర్. ఆర్మీ ప్రాబ్లమ్స్ రిక్వైర్ టూ ప్యారలల్ ఫోర్సెస్ అండి. అంటే ఒకదాన్ని ఇంటర్వ్యూ చేయకూడదు, అది చేయకూడదు. నేననేది ఏంటంటే, సరే ఆ రోజు కల్నల్ గడాఫీని చంపేశారు, సద్దాం హుస్సేన్ని చంపేశారు. అంటే మీకు నచ్చకపోతే మీకు ఎదురు తిరిగిన ప్రతివాడిని చంపుకుంటూ పోతే ప్రపంచాన్ని ఆక్రమించేస్తారా? అంటే మనం చెప్పాల్సింది రాజ్య విస్తరణవాదం కాదా ఇది? ఎస్, మీరు అన్నది అంటే యూఆర్ పెయింటింగ్ ఇట్ యుఎస్ ఇంపీరియలిజం అని. అనే యాపిల్ బ్యామ్ నేను ఈరోజు మార్నింగ్ కూడా చూశాను. ఆవిడ ఐ జస్ట్ సా దట్ ఇంటర్వ్యూ ఆఫ్ అనే యాపిల్ బ్యామ్. షీ రోట్ ఎ బుక్ కాల్డ్ వై డెమోక్రసీస్ ఫెయిల్. I do follow her, and she was also critical. She quoted, let me say one thing. She was quoting John F. Kennedy. She said, democracy at home can only make you empowered to defend democracy abroad. So there are critical of the policies of the President of the United States right now in US itself. Democratic Party lo gaani, Atlantic Council gaani, వీళ్ళందరూ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి యుఎస్లోనే ఎక్కువ దుమారం లేచింది, అదర్ కంటే కూడా లేచింది. మీరు చెప్పినట్టుగా మీరు ఆ పాయింట్ చెప్పారు. కానీ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వాట్ కైండ్ ఆఫ్ ప్రొటెస్ట్ ఈస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ ఆఫ్ ద ప్రొటెస్ట్. ఇప్పుడు మనం చూస్తే రాజపక్ష మీద జరిగింది నేపాల్లో, అది ఏ రకంగా ప్రొటెక్షన్? రాజపక్ష మీద యూజ్ చేయలేదు, అది శ్రీలంక చేశారు. అది నేపాల్లో జరిగిన ప్రొటెస్ట్ కూడా అట్లానే జరిగింది. డీప్ స్టేట్ లేదంటారు. అయితే డీప్ స్టేట్ ఉంటుంది, కానీ స్టేట్ లేదు. మనం డీప్ స్టేట్ అన్నప్పుడే స్టేట్కి మనం చెప్పలేము, ఎందుకంటే డీప్ స్టేట్ ఈజ్ సంథింగ్ అన్డిఫైనబుల్. మనం చెప్పలేం కదా ఫలానా అబౌట్ డీప్ స్టేట్ అని. బంగ్లాదేశ్లో డీప్ స్టేట్ ఉంది కదా. దేర్ ఆర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఆల్ డీప్ స్టేట్ ఎమర్జెస్ వెన్ స్టేట్ ఫెయిల్స్. ఇఫ్ ద స్టేట్ డజంట్ ఫెయిల్, వాట్ ఈస్ స్టేట్? ఐ ఆల్రెడీ told ourselves many times, state comprises of 4 factors, sir. Sovereignty, first most important factor. Geography, that is territory. Population and government. ఈ మూట్లో కనుక ఈ ఫస్ట్ మూడు మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ ఈజ్ సావర్నిటీ. యూ విల్ లూజ్ సావర్నిటీ వెన్ ఈ అదర్ 3 ఆల్సో ఫెయిల్. యూ లూజ్ యువర్ టెరిటరీ, యువర్ పాపులేషన్ డిఫ్లీట్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్, అండ్ యువర్ గవర్నమెంట్ ఆల్సో బిట్రేస్ యూ, దెన్ యూ లూజ్ సావర్నిటీ. That's what happened in this place. Simple definition given by Aristotle. ఎప్పుడో 2000 years క్రితం. ఇదే జరిగింది ఇక్కడ కూడా, ఇదే జరుగుతుంది ఎప్పుడు పోయినా సరే. లిబియాలో కూడా జరిగింది కూడా అదే. కల్నల్ గడాఫీ was also having an ambition which is more than what he can chew. He wanted to emerge as a pan-global African leader. He wanted to have his own lira, which was there as a substitute, and he was trying to intervene. So others have combined and saw to it that he loses his power. And none of them is an angel, mind you that. Yes. None of them was an angel. They were all known very cruel people. Colonel Muammar Gaddafi was having his female gods and whatnot. No Arab, no Wahhabi Arab would have encouraged him to be like that. So they have to pay the price. Maduro was also like that. Maduro's predecessor, whom Maduro admired a lot, like Hugo Chavez. He was also a person who was an army officer and who came, who promised many things and who destroyed the economy totally. అది నిజం. ఎకానమీ డిస్ట్రాయ్ చేసింది అయితే
ఆయన టైంలోనే ప్రెడిసెసర్ టైంలో. నేను అనేది ఏంటంటే ఒక సామాన్యమైన బస్ డ్రైవరు దేశాధ్యక్షుడి స్థాయికి ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్ చాలా ఉండుంటాయి. ఓకే, మధురోని ఈరోజు మీరు ఒక డ్రగ్ కార్టెల్కి చీఫ్గాను, ఒక మాఫియా నెట్వర్క్ డాన్గాను అమెరికా పోర్ట్రే చేస్తుండొచ్చు. కాక అమెరికా అభిప్రాయం ప్రపంచానికి అభిప్రాయం ఉండక్కర్లేదు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అవ్వక్కర్లా, ప్రపంచం బాధ శ్రీశ్రీది అవ్వాలి. వెరాజ్ ఇవాళ కృష్ణశాస్త్రి బాధ అమెరికా బాధ ప్రపంచం అందవుతోంది. ఆ అవసరం ఏంటి? ప్రతి దాంట్లో ప్రతి ఒక్కళ్ళ దాంట్లో మన అదృష్టానికి ఇది వచ్చి పడింది, కానీ లేకపోతే ఈ పాటికి మన మీద కాన్సన్ట్రేట్స్ ఇంత టైట్ సిచ్యుయేషన్లో కూడా 50% టారిఫ్ హైక్ భారతదేశానికి అని చెప్పి అనౌన్స్ చేశాడు. మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటే నీకేంటి, కొనుక్కోపోతే నీకేంటి? నువ్వు కొనుక్కుంటున్నావా? చైనా కొనుక్కోవట్లేదా? మన మీదే ఎందుకు ఈ ఆంక్షలు? అంటే ఏషియాలో ఒక సూపర్ పవర్గా ఎమర్జ్ అవుతున్న భారత్ మీద ఎందుకు? నేను అమెరికా పెత్తందారి ధోరణి అడుగుతున్నా, ట్రంప్ది అని అడగట్లేదు. యువర్ క్వశ్చన్ ఈజ్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ సార్. మనం ఏంటంటే ఓ కష్టి బి కొన్సా కష్టి హేజో తుఫాన్ ఉంచిన గుజరావ్. తుఫాన్ల మీద చెరగకుండా వెళ్ళే పడవ ప్రయాణం, అది పడవ ప్రయాణమే కాదు. అది మనం సముద్రంలో వెళ్ళినప్పుడు ఆటుపోట్లకు తట్టుకొని వెళ్ళాలి. మనని ఇఫ్ యూ థింక్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్, నోబడీ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ అస్. మన దేశంలో 40 ఏళ్ళు స్వాతంత్రం తెచ్చుకున్న మనం వచ్చిన 30 సంవత్సరాల్లోనే మనం 2 వారాలు 3 వారాలు ఫైట్ చేసాం. మనం ఒక దాంట్లో ఒకటి ఓడిపోయాం, ఇంకో హాఫ్ అవర్ ఆల్మోస్ట్ ఓడిపోయాం. ఆ తర్వాత 71లో మనం గెలిచినా కూడా మన పెద్ద ప్రాబ్లం ఒకటి క్రియేట్ చేసి పెట్టుకున్నాం మనం. ఇవన్నీ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్సెస్లో మనకు ప్రాబ్లం కూడా తెలుసు. ఈ రోజున అమెరికా 50% టారిఫ్ అన్నారు. టారిఫ్ వాళ్ళు చేయొచ్చు, వాళ్ళ ఇష్టం అది. మనం ఈ రోజున అదేదో పెద్ద గ్రేట్ బూన్ టు అవర్స్, ఎందుకంటే వీఆర్ ఓపెనింగ్ అప్ టు యూరోప్. వీఆర్ ఓపెనింగ్ అప్ ద అదర్ డే వీ హ్యాడ్ ఎ వెరీ బిగ్ అగ్రిమెంట్ విత్ యూరోప్. వీఆర్ వెరీ బిగ్ అగ్రిమెంట్ విత్ జపాన్. వీఆర్ వెరీ బిగ్ అగ్రిమెంట్ విత్ ఆస్ట్రేలియా. In a way, perhaps the present US government is empowering us not to be dependent on a single source, that our friendship with the United States. So in security also we have outsourced. We are taking the help from everyone. France, we are taking help. We are taking help from Russia. These are all all-weather friends. Why should we take financial help from other nations? ఒక ఎడారి దేశం ఒంటెలు అమ్ముకుని బతికే ఒక ఎడారి దేశం సెల్ఫ్ రిలయంట్గా సోమాలి ల్యాండ్ మారినప్పుడు వై నాట్ ఇండియా? నేను మాత్రం ఇండియాకి తీసుకొచ్చారు కాబట్టి ఒక దేశభక్తుడిగా నా దేశాన్ని నేను నమ్ముతున్నా. 247 దేశానికి 247 రోజుకి నా దేశం నెంబర్ 1 అవుతుంది, నాకు ఎలాంటి అనుమానం లేదు. కారణం ఈ రోజున 2014లో స్టార్ట్ చేసిన ఈ గవర్నమెంట్ ఈ రోజున అన్ని అప్పుల్ని తీర్చేసి ఎవరి మీద డిపెండ్ కాకుండా ఈ రోజున మనకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నారంటే దానివల్లనే. ఈ రోజున ఎక్కడో 137 ర్యాంకులో ఉన్న మనం ఈ రోజున బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ఇండెక్స్, బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మనం 40th ర్యాంక్ వచ్చాం. ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ యునైటెడ్ స్టేట్స్. 40-50 ర్యాంక్ వచ్చాం మనం యునైటెడ్ స్టేట్స్ లాగా. చాలా రిఫార్మ్ చేసుకుంటూ వచ్చాం మనం. మనకి ఈ రెస్పెక్ట్, దీనివల్ల మనకి ఈ రెస్పెక్ట్ అనేది మన గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్ వల్ల వస్తున్నది. మనం ఈ రోజున పావర్టీ ర్యాంక్ కూడా చాలా వరకు తగ్గించేసాం. మన పీపుల్ అంతా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. అందుకని చెప్తున్నా ఈ స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ ఉన్నారే ఇవన్నీ, అంటే ఈ మెడ ఒరిచే టాక్టిక్స్, అది చిన్న చిన్న కంట్రీస్కి లేదా సిస్టమ్స్ ఫాలో చేయని కంట్రీస్కి అవుతాయో కానీ భారతదేశం లాంటి బృహత్తమైనటువంటి డెమోక్రటిక్ కంట్రీకి ఎక్కడైతే పీపుల్ అంతా యునైట్ అయి ఉన్నారో వాళ్ళకి చేయడం ఇంపాసిబుల్. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్స్ అనేవి కరెక్ట్గా జరుగుతాయి. మన దేశంలో రూల్ ఆఫ్ లా ఉన్నది. మన దేశంలో ఉండే రూల్ ఆఫ్ లా చాలా కంట్రీస్ కుంటూ కూడా చాలా మంచిది అన్న ఒపీనియన్ కూడా గ్లోబల్ లెవెల్లో అందరికి ఉంది. కాబట్టి ఈ రోజున అందరూ వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు పెడుతున్నారు. మన హైదరాబాద్లో చూడండి ఎన్ని లక్షల కోట్లు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి హైదరాబాద్ సిటీకి? ఎందుకంటే ఇక్కడ రూల్ ఆఫ్ లా ఉన్నది, ఇక్కడ మాఫియాలు లేరు. ఇక్కడ ఒక బిజినెస్లో 10 పైసలు పెడితే ఆ 10 పైసలు ఎవరు తినేరు. ఒకవేళ బిజినెస్ చేయడానికి వస్తే వాళ్ళ కిడ్నీలు ఎవరు అమ్మేరు అన్న నిర్భయంతో ఉన్నారు కాబట్టి వస్తున్నారు, బిజినెస్ పెడుతున్నారు. సరే, మన దేశానికి ఎలాంటి ప్రాబ్లం లేదండి, ఇలాంటి స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ లేదు. టారిఫ్ అంటారా, ఓకే ఇచ్చుకోండి, రేపొద్దున వాళ్ళకే బిజినెస్ కావాల్సిన టారిఫ్లు ఖచ్చితంగా వాళ్ళు తగ్గిస్తారు. ఇచ్చిన ఆపర్చునిటీ ఫర్ మీ, ఐ వెల్కమ్ దట్. చైనా అదే చేసింది కదా, చైనా మీద 250-270 వేసాడు. రెండో రోజు వచ్చి చైనా కాళ్ళు పట్టుకున్నాడు. రైట్. ఎందుకంటే ఈజ్ డిపెండెంట్ అపాన్ ది రేర్ ఎర్త్ మినరల్స్ అంటే చైనా. ఒక జర్నలిస్ట్గా మీకు ఆ స్వాతంత్రం ఉంది, మీరు ఆ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు, కాళ్ళు పట్టుకోవడం. నేను దాన్ని అలా అన్న కానీ మనం ఏంటంటే ప్రతిదాన్ని కూడా మనం ఆలోచించేది ఏంటంటే ఏ కంట్రీ అయినా సరే తన సొంత నిర్ణయాల్ని సొంత పీపుల్ యొక్క కాన్స్టిట్యున్సీ చూసుకుంటుంది. మనం కూడా అలానే చూసుకున్నప్పటికీ అది కూడా ఒక సబ్స్టిట్యూషనే మనకి. కానీ మీరు చూస్తే 50% ఇచ్చారు, కానీ వెంటనే మనకి అక్కడి నుంచి పీటర్ హెగ్సెత్ గారు వచ్చారు, మార్క్ రూబియో గారు వచ్చారు, వాళ్ళు అగ్రిమెంట్ చేశారు. మనకు 5 year లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ అయింది. అక్కడి నుంచి టెక్నాలజీ మనకు వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిఫెన్స్ టెక్నాలజీ వస్తున్నది. ఈ రోజున మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మన
మిసైల్స్ని, మన మన రోబోట్స్ని, అలానే మన డ్రోన్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడు ఇంపోర్ట్గా ఉన్న మన దేశం, అంటే వారం రోజుల కంటే కూడా అమ్యునిషన్ కూడా లేని మన దేశం 2014లో ఈ రోజున కొన్ని వందల కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం మనం. అది కేవలం ఒక మంచి పాలసీ, ఒక దేశమంతా కూడా యూనిటీ నిలబడిన ఒక పాలసీ. అది సామగ్రికమైనటువంటి గుడ్ గవర్నెన్స్ అంటాం. ఎప్పుడైతే గుడ్ గవర్నెన్స్ ఉంటుందో అప్పుడే ఆ వికసిత్, అంటే సబ్కా సాత్ సబ్కా బార్ అని మన గవర్నమెంట్ స్లోగన్ ఉంటుంది. అలాంటిది కనుక ప్రజలు కనుక నమ్మినట్లయితే ఎన్ని రకాలుగా మీరు డివైడ్ చేయాలని చూసినా కూడా వాళ్ళు డివైడ్ కారు. సో కమింగ్ బ్యాక్ టు వెనిజులా సబ్జెక్ట్ అండ్ అన్ ఎక్స్టెన్షన్ టు దాట్ అండి, Yes. గ్రీన్లాండ్ని కూడా కబ్జా పెట్టాలని డెన్మార్క్లో ఉన్న ఒక కేంద్ర, లైక్ మన యూనియన్ టెరిటరీ లాంటిది ఒక ఐలాండ్ అది. బట్ వేర్ యాజ్ వెల్ దే ఆర్ అపోజింగ్. ఆయన డెన్మార్క్ ప్రెసిడెంట్ స్పష్టంగా, ప్రధానమంత్రి చెప్పాడు స్పష్టంగా, ఐ వోంట్ ఎలో ఇట్ టు హ్యాపెన్. అమెరికా కంటెన్షన్ ఏంటి? స్ట్రాటజిక్గా నాకు అది ఇంపార్టెంట్. స్ట్రాటజిక్గా ఆయనకి రేపు పొద్దున అరకులో ఇంపార్టెంట్ అంటాడండి మ్యాప్లో చూసి. ఇచ్చేస్తావా? Now Denmark has to defend its people. If Denmark makes Tata, వాడికి నచ్చిందండి, అరకులో నచ్చింది, పాడేరు నచ్చింది, మారేడు మిల్లు నచ్చింది, నాకు ఇది కావాలంటాడు అమెరికా వాడు. ఇచ్చేస్తావా? ఇవ్వగలిగినటువంటి పరిస్థితి, ఇవ్వాల్సినటువంటి బాధ్యతామూలకమైన పరిస్థితి భారతదేశానికి వస్తుందని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి వాటిని అతను, ఎందుకంటే వాళ్ళకు కూడా కాస్ట్ అనాలిసిస్ చూస్తారు వాళ్ళు. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ యువర్ డిజైర్? యూ హ్యావ్ ఎ డిజైర్. Now you want to enforce the desire. What is the cost of enforcement of the desire? Denmark is nothing when compared to the United States. One warship is enough to control Denmark. And Denmark, please note this, Denmark is part of NATO. For భయపడుతున్నాయి. ఇప్పుడు డెన్మార్క్ దాకా వచ్చాడు, రేపు మా దగ్గర కూడా వస్తాడు. For whole security, they are all dependent on NATO. NATO is headed by the United States of America. బట్ నాటో కూడా ఇవాళ యూఎస్ నమ్మే పరిస్థితి లేదు కదా సార్. NATO అంటే యాక్చువల్గా US who runs the US. Without US, NATO is nothing. వాళ్ళ నాటో దేశాలకి డిఫెన్స్ బడ్జెట్లు ఈయన చెప్తున్నాడు, మీరు ఇప్పుడు 5% పెంచుకోండి, మీరు 10% పెంచుకోండి అని చెప్తున్నాడు. ఎందుకంటే టిల్ నౌ, ప్లీజ్ అండర్స్టాండ్, ఇన్ఫ్యాక్ట్ ద మ్యాక్సిమం డెట్ ఇన్ ఎనీ కంట్రీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ఇన్ ద యుఎస్ గవర్నమెంట్. $36 trillion. యుఎస్ గవర్నమెంట్ కొన్నంత డెట్, యుఎస్ గవర్నమెంట్ కొన్న డెట్ మీరు చూస్తే ఇండియా లాంటి దేశాలు 10 దేశాలు జీడిపి అంతా కలిపితే అంత డెట్ ఉంది యుఎస్ గవర్నమెంట్కి. ఎందుకుందా డెట్? బికాస్ దే హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్, దే హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ నాటో, దే హ్యావ్ టు బేర్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ సో మెనీ థింగ్స్. ఎక్కడో ఒక ఆఫ్రికన్ కంట్రీలో జెండర్ ట్రాన్స్ఫర్మేషన్కి అయ్యే ఖర్చు కూడా వీళ్ళు భరిస్తున్నారని చెప్పేసి మన కరప్షన్ డీల్స్లో తేలింది వాళ్ళు ఇచ్చే ఫండ్స్ వల్ల. ఈ ఫండ్స్ అన్ని ఎందుకు భరిస్తారని ఒక నేషనల్ ఎజెండా తోటి మాగా అన్న మూమెంట్ వచ్చింది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆ మాగా మూమెంట్లో పాపం ఒక మంచి వ్యక్తిని కూడా మనం చంపేశారు కొంతమంది, మనం చూసాం. అది ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఐ అడ్మైర్ దట్ బాయ్, 25 years old బాయ్, చిన్న మంచితనం, చార్లీ అని. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరి కంట్రీ అయినా సరే మీరు అతి సర్వత్ర వర్జయేత్ అంటాం మనం. అంటే అమెరికా చెప్తున్నది ఏంటి, లేదా ట్రంప్ చెప్తున్నది ఏంటి? అమెరికా కన్నా ట్రంప్ వాయిసే. నార్త్ ఆర్కిటిక్ రీజియన్లో వాళ్ళకి అది చాలా క్రూషియల్ స్ట్రాటజిక్ ఐలాండ్. దే వాంట్ టు డిప్లాయ్ దేర్ ఫోర్సెస్ దేర్. అమెరికా అది అవసరంట. నాకు అర్థం కాదండి. అవసరం రేపు పొద్దున అంటార్కిటికా వెళ్ళమని అక్కడ ఎవడు ఉన్నాడుగా, అక్కడ వెళ్ళి స్వాధీనం. మై పాయింట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ సార్, దే మే గో, దే మే నాట్ ఇన్వేడ్ ఇట్, దే మే బై దట్, బికాస్ ఓన్లీ హార్డ్లీ 50 or 60,000 people live in Greenland. 50,000-60,000 people. Panama Canal, they have driven out the Chinese. Panama Canal was built by Americans 100 years ago. Thousands of people, 36,000 people died. American soldiers died. No Chinese soldier died. China was not there when Panama Canal was built. People's Republic of China was not there when America was built. They have economic interests. So they will be definitely having, with this Maduro's effect, I think their policy on Greenland will be expedited. Denmark also will see reason, may see reason, will see reason. Because it's not for the sake of a small thing. Please understand, there was a war between Argentina and England for 4 years called Falklands War. When we were preparing for civil service examination, those days. Ultimately, the war ended and everyone settled down. Falklands War. Argentina, చిన్న ఐలాండ్ అది, అర్జెంటీనా కింద ఉండేది, దాన్ని ఇంగ్లీష్. అలానే హాంకాంగ్, అది మనం అనుకున్నది చైనాకిను అమెరికాకి, చైనాకి యూఎస్కి యూకేకి వార్ వస్తుందని. దే హ్యాండెడ్ ఓవర్ 100 years అయిన తర్వాత. కొన్ని ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి,
ఇప్పుడు గ్రీన్లాండ్ ఈజ్ ద బ్యాక్ యార్డ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డెన్మార్క్ ఈజ్ 10,000 miles away from them. సో డెన్మార్క్ కంట్రోల్ అక్కడ ఉంటుందా లేకపోతే వీళ్ళ కంట్రోల్ ఉంటుందా అనేది జియో పొలిటికల్ రియాలిటీ. యాజ్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గో బై రియాలిటీ. నో చైనీస్ హ్యావ్ క్రిటిసైజ్డ్ దిస్ ఆపరేషన్ యాజ్ ఇంటర్నేషనల్ లా. What international law Chinese government was following when they sent army to Baluchistan? వెరీ ట్రూ. What international law Chinese were following when they gave drones to attack Amritsar temple? Chinese need to answer this. So you can't have your own selective interpretation of the international law. There is nothing called international law. ఓన్లీ ఇంటర్ప్రిటేషన్స్. ఇంటర్నేషనల్ లా అనేది ఇద్దరు కాంట్రాక్ట్స్లో ఉంటుంది. 2 nations will come, make an agreement, that becomes a law for these 2 nations, or even that also is a misnomer. Is a misnomer. Let me be very clear about this. Countries sign conventions or covenants under United Nations. They agree. But normally corporations come and do this. US government may have a corporation, government corporation, or US government may allow somebody in the United States to sign. For example, US government has called FIPUS, Foreign Investment in United States అన్న ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది. చాలా మోస్ట్ పవర్ఫుల్ బాడీ అది. వాళ్ళకి తెలియకుండా మీరు ఎలాంటి ఒక రూపాయి ఒక డాలర్ కూడా అటు ఇటు పోవడం హై టెక్నాలజీ ఏరియాస్లో. ఎన్విడియా కార్పొరేషన్ ఉంది. వాళ్ళకి మీకు దే నీడ్ రేర్ ఎర్త్స్. నౌ రేర్ ఎర్త్స్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ బాలూచిస్తాన్ ఆర్ ఇన్ చైనా. సో డిపెండెన్స్ ఆఫ్ ఎన్విడియా కంపెనీ, విచ్ ఇస్ ఎ కంపెనీ. యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ దాట్, but companies are dependent. Naturally, companies have got some lobby groups. Lobby groups will make the policy, and as other governments respond. This happens in democratic countries. Now you may ask, why China? By China, you think there is democracy in China? Do you think anybody can even think of Chinese as a democratic country? It's a capitalist communist country. Not even communist, sir. It's not even capitalism. It is a partyocracy. It is Deng Xiaoping. It's a whoever is the president now. Xi Jinping. Xi Jinping country. You call this a Xi Jinping country. That's all. I have full respect for them. It is their nation. I am nobody. But that's how it is. So you can't compare two apples with the bananas. That is the main issue I'm talking about. Natural friendship between us and the United States is because we were both colonies. Our colonial masters are the same. Our law is also same. We struggled a lot, and our people are also the maximum CEOs there. So we have a natural bond. So naturally, America and India, as you said, మన పాలమూరులోనో లేకపోతే హైదరాబాద్ మీదనో వస్తారని అది నేను అనుకోవట్లేదు. అది కాకపోతే గ్రీన్లాండ్ వరకు మీరు చూసుకుంటే కనుక గ్రీన్లాండ్ ఈజ్ అగైన్ దేర్ మే బీ కైండ్ మధురో ఎగ్జాంపుల్ ద్వారా వాళ్ళు సెట్ చేసింది ఏంటంటే దిస్ ఈజ్ పాసిబుల్. యూ డోంట్ హ్యావ్ టు బి ఒసామా బిన్ లాదెన్ టు స్ట్రైక్ యూ. ఒసామా బిన్ లాదెన్ పట్టుకోవడానికి 10 years కష్టపడ్డారు వాళ్ళు. ప్లీజ్ అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్. Osama bin Laden was the criminal during the time of George Bush in 2001. George Bush left the government in 2008. Obama sir came. Mr. Obama came. Mr. George Bush, after his 2 terms, he left. Mr. Barack Obama came in 2008 to 2016. It was under Mr. Barack Obama's leadership this operation took place. So governments may change. People may ask why Democrats are interested. It's a failure of the Republican government. Policy matter. Yes, that policy continues in the United States. Presidents may come, presidents may go, but United States. అంటే దానికి గ్రీన్లాండ్కి వచ్చేప్పటికీ వాళ్ళు చెప్తున్న రీజన్, యూఎస్ చెప్తున్న రీజన్ ఏంటంటే గ్లోబల్గా వస్తున్న చేంజెస్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ మంచు కరిగి సముద్ర మార్గాలు కొత్తవి ఏర్పడుతున్నాయి ఫర్ దేర్ షిప్పింగ్ అండ్ ఫర్ దేర్ నేషనల్ సెక్యూరిటీ ఆల్సో, ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆల్సో, అండ్ రేరెస్ ఎక్స్ప్లోరేషన్ కోసం గ్రీన్లాండ్. అంటే ఒక ఐలాండ్ రేపు పొద్దున ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే జనరేషన్కి అక్కడ ఒక ఐలాండ్ ఉండేది ఇదివరకు అని చెప్పుకోవటమే, అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయించే పరిస్థితి వస్తుంది. See, all these aspects are all possibilities. Global warming is also a possibility, but people say it's a big, it's a big sham. United States itself right now, there are some think tanks in the United States which say it's a big sham. That's why the present government has withdrawn so much, billions of dollars of funds into so-called research into this. In the previous government, Biden's administration, lot of money was funded for the so-called global warming and all that. But they have withdrawn. They don't want to go for that. They are going for fossil fuels and all that today. Now, things, be that as it may,
నేను చెప్పేది ఏంటంటే గ్రీన్లాండ్ మీద వాళ్ళు వెళ్ళేదానికి గ్లోబల్ వార్మింగ్ అవన్నీ కూడా సెకండరీ రీజన్స్ నా ఉద్దేశంలో నేను చెప్పడం. మెయిన్గా ఏంటంటే దే డోంట్ వాంట్ చైనీస్ టు ఎంకర్ ఇన్ టు దాట్. అది ప్రధానమైన పాయింట్ agenda ఒకటేనంటే ఏంటంటే చైనా ఇంటర్వెన్షన్ అంటే ఆర్కిటిక్ రీజియన్లో చైనా రష్యా ఇంటర్వెన్షన్ ఎక్కువ అవుతోందని ఒక భయమో నిజమో మీకు అమెరికాని అక్కడ దాకా లాక్కొచ్చింది అనేది వాస్తవం సార్. ఒక్కటి చెప్పడం ఏంటంటే చైనీస్ అండ్ రష్యన్స్ వర్ ఫ్రెండ్స్ అప్ టు 1953. Without the help of the USSR, Mao Zedong could not have made People's Republic of China until 1949. After Khrushchev's death, Mao Zedong wanted to become a leader. There was a problem. Then Sino-Soviet rift took place. Then America intervened. It took 13, 14, 15 years for America to side with China after death of Mao Zedong. So 76 తర్వాత అక్కడ డెంగ్ జియాపింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎకానమీ ఇచ్చేసి, సో చైనా వాజ్ సమ్హౌ సక్సెస్ఫుల్లీ టేకన్ అవే ఫ్రమ్ యుఎస్ఎస్ఆర్. దెన్ వాట్ హ్యాపెండ్ 1970s, ప్లీజ్ అండర్స్టాండ్ ది గ్లోబల్ వార్మ్. 1976 US has formed good relations with China. China was not even recognized by the United States for decades. ఓన్లీ హెన్రీ కిస్సింజర్ వెళ్ళిన తర్వాత రికగ్నిషన్ వచ్చింది. ఆ తర్వాత ఏమైంది, విత్ ఇన్ 15 years, in 91, అమెరికా సోవియట్ యూనియన్ కొలాప్స్డ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్? అమెరికా సక్సెస్ఫుల్లీ డిస్యునైటెడ్ చైనా అండ్ రష్యా. టుడే దే ఆర్ అగైన్ కమింగ్ బ్యాక్. రీయూనియన్ అవుతుంది. ఎస్, దానికి వాళ్ళు దే హ్యావ్ టు టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ టెరిటరీ యూ మస్ట్ గాడ్. ఐ టోల్డ్ యూ అబౌట్ ద స్టేట్. టెరిటరీ, పీపుల్, గవర్నమెంట్ అండ్ సావరిటీ. You have to guard all the four, at least these three. If you don't guard your territory, if you don't guard your people, and if you don't do good things in governance, then you will lose your sovereignty. Sovereignty అనేది అది ఒక ధ్వజస్తంభంలో ఉండే పై సార్, గర్భగుడిలో ఉండే దేవుడి విగ్రహం లాంటిది. అది మీరు గర్భగుడిని ఆక్యుపై మీరు అటాక్ చేయాలంటే మిగతా 4 సైడ్ నుంచి దాడి చేసినప్పుడే గర్భగుడి దగ్గర వెళ్తారు మీరు. అందుకని బ్యాక్ యార్డ్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. బేసికల్గా దే పర్హాప్స్ US's interest, natural interest is, security interest is to see to it that Russians, because Arctic is part of Russia. Right. They can అండ్ ఇంకోటి సార్, అంటే ఫైనల్గా మనం వెనుజులా దగ్గరికి వచ్చేప్పటికి రేపు పొద్దున మధురోకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి? సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను చంపకపోవచ్చు. నాకు తెలిసి ఛార్జ్షీట్ ఫైల్ చేయాలి వాళ్ళు. ఇంకా ఒక 1 week 10 days తీసుకుంటారేమో. అప్పటిదాకా మన భాషలో చెప్పాలంటే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడని అనుకుందాం. మన భాషలో. Yes, he is, of course. He has been telecast also. Yes. సో తర్వాత ఆయన్ని ప్రిజన్కి పంపిస్తారా, లేకపోతే వాళ్ళ నేరాలు వాళ్ళకు అనుకూలంగా? ఇప్పుడు అమెరికాలో జ్యుడిషియల్ సిస్టమ్ ఈజ్ నాట్ లైక్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏంటంటే కొలీజియం ఉంటుంది, అక్కడ పొలిటికల్ అపాయింట్మెంట్స్. న్యాచురల్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తే జడ్జిలు కూడా అదే చెప్తారు. అలా చెప్పేది ఉంటే ట్రంప్ ఈ పాటికి protest would have dominated the whole world. It's not like that, because most of the judges were appointed by the previous president. But President of United States has got the power to pardon anything. As President Biden has pardoned his own son. Please understand this. Now, I am giving you one good data for your audience. Ex-president of Honduras was convicted for the same offense for this man for 45 years. And he was exonerated by the present president in November and has been released. The same thing I am sure will happen to Mr. Maduro. Mr. Maduro has not harmed the US interests as much as Osama bin Laden has done. Very true. So naturally he is not going to be killed. He is not going to be hanged. He may be at the most convicted for 15-20 years. And after 3-4 years, when a new government comes and everything, he may be released. He may go and retire and live normal life. This is what, that's the reason why perhaps his wife was also called. ఆమెను కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఒక్కడే తీసుకొచ్చుంటే his widow would have been a leader. That's the reason why. And I also would like to tell you, in 2024, the inflation, the people below the poverty line in Venezuela were 58%. There was 1,30,000% of inflation in 2016. That came to 190% now. And Venezuela, which has got the maximum oil reserves and maximum 20%. Natural reserves, why it became like that? ఇంకొక 800 సంవత్సరాలకు సరిపడా రిజర్వ్స్ ఉంది కదా. ఎందుకు అట్లా అయిపోయింది? బికాస్ ఇట్స్ కాల్డ్ డచ్ డిసీజ్. డచ్ డిసీజ్ అనే కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ డచ్ డిసీజ్? ఇన్ 1974 నెదర్లాండ్స్ ఫౌండ్ ఆయిల్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ఐలాండ్స్ నియర్ బై. నెదర్లాండ్ అంటే డచ్, హాలండ్, నెదర్లాండ్, డచ్ అంటే ఒకటి అంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళు ఆ ఆయిల్ని కనిపెట్టింది వల్ల అంతా కూడా ఎంటైర్లీ ఆ ఐలాండ్లో అది ఎంటైర్లీ ఆయిల్ మీద డిపెండ్ అయిపోయి
ఆ మొత్తం ఎకానమీ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. దాన్ని డచ్ డిసీజ్ అంటారు. ఈ డచ్ డిసీజ్ వల్ల పెట్రోస్టేట్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దెర్ వాజ్ ఎ బుక్ రిటన్ బై వన్ ప్రొఫెసర్ కాల్ టెర్సీ లిన్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. దిస్ కాల్డ్ ద బుక్ నేమ్ ఈస్ ఇట్స్ కాల్డ్ Paradox of Plenty. This is a classic example of this paradox of plenty, which he explains is Venezuela. Venezuela is not a normal country. It has been independent 1920. 120 సంవత్సరాల క్రితమే ఆయిల్ కనపడ్డారు అక్కడ. 3 మెయిన్ ఆయిల్ కంపెనీస్ ఉండేవి. డచ్ షెల్ ఆయిల్ ఇవన్నీ కూడా, స్టాండర్డ్ ఆయిల్, డచ్ ఆయిల్, ఇంగ్లీష్ ఆయిల్, ఈ 3 కూడా ఉండేవి ఇంగ్లీష్ కంపెనీ వాళ్ళవి. ఈ 3 98% ఆయిల్ కంట్రోల్ చేసేవి. అక్కడ ఎప్పుడు కూడా డిక్టేటర్షిప్ ఉంది. ఒక డిక్టేటర్షిప్ ఇంకొక డిక్టేటర్షిప్ ఇలా వస్తూ వచ్చింది. తర్వాత గవర్నమెంట్ నేషనలైజ్ చేసి దాన్ని ఆయిల్ ఇండస్ట్రీ నేషనలైజ్ చేసి ఒక తప్పుడు పని చేశారు వాళ్ళు. ఆయిల్ ఇండస్ట్రీ నేషనలైజ్ చేసిన సరిగ్గా దాన్ని రన్ చేయలేదు. డ్యూరింగ్ హిస్ ప్రిడెసెసర్ రన్ చేయలేకపోయారు. ఇప్పుడు మన దేశం చూసుకుందాం, మీరు కంపేర్ చేస్తున్నాను. మన దేశంలో పబ్లిక్ సెక్టర్ ఉంది. పబ్లిక్ సెక్టర్ ఈజ్ ది కమాండింగ్ హెడ్స్ ఆఫ్ ద ఎకానమీ ఇప్పటికి కూడా. హ్యాల్ చాలా పనికి మనం అనుకున్నారు, బట్ హ్యాల్ మళ్ళీ రివైవ్ చేసాం మనం. అసలు నన్ను అడిగితే మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అందరికీ నేను నమ్మిన నా సిద్ధాంతాన్ని నేను చెప్తున్నా. అది ఏదేంటంటే దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ పబ్లిక్ సెక్టర్. దేర్ ఇస్ ఓన్లీ వన్ సెక్టర్, దట్ ఈస్ పీపుల్ సెక్టర్. Everything is controlled by the government. Private sector is a myth. Let us not go by this. కొంచెం ఆపరేషనల్ ఫ్రీడమ్ ఉంటే ప్రైవేట్ సెక్టర్, తక్కువ ఫ్రీడమ్ ఉంటే ఆపరేషనల్ ఫ్రీడమ్లో పబ్లిక్ సెక్టర్. మిగతా రూల్స్, రెగ్యులేషన్స్, ట్యాక్సులు అన్నీ అందరూ ఫాలో కావాల్సిందే. ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఈరోజు నేను ఉబేర్ తెచ్చుకున్నా, ర్యాపిడో తెచ్చుకున్నా, ఇమీడియట్గా డిజిటల్ పేమెంట్ చేయగలుగుతున్నా. ఈ డిజిటల్ పేమెంట్ అమెరికాలో కూడా లేదు. నేను ఉండొచ్చాను కాబట్టి చెప్తాను, అక్కడ లేదు. ఈ సక్సెస్ ఎక్కడి నుంచి వచ్చింది? పబ్లిక్ సెక్టర్ నుంచి వచ్చింది కదా. యూపీఐ అనేది పబ్లిక్ సెక్టర్ కదా. బ్యాంక్స్, ఎస్బీఐ పబ్లిక్ సెక్టర్ కదా. అంటే బ్యాంకులు కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితులు మనం వచ్చాం. అలాంటి బ్యాంక్స్ ఉన్నాయా? మనకు కనుక ఇండియాలో కనుక ఆయిల్ రిజర్వ్స్ ఉంటే మనకున్నటువంటి సిస్టమ్తో మనం ఎక్కడ ఉండేవాళ్ళో చెప్పండి మీరు. అంటే ఆయిల్ మీద డిపెండెంట్ అయ్యింది, సరైన గవర్నెన్స్ లేక. దాంట్లో పాటు ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు. బిట్వీన్ ఎ స్పాన్ ఆఫ్టర్ దిస్ నేషనలైజేషన్ ఆఫ్ దిస్, నేషనలైజేషన్ వాజ్ డన్ ఓన్లీ టు లూట్, నాట్ టు ప్రొటెక్ట్. Only to loot. How they do it? దాదాపు $190 billion in a 20 years they were siphoned off by the leaders. వెనిజులాలో ఉండే ప్రతి ఒక్క లీడర్ కూడా విపరీతమైనటువంటి పెద్ద పెద్ద విల్లాలు అవి $120 బిలియన్. అంటే ఎన్ని, అంటే 20 yearsలో $120 బిలియన్ అంటే అప్పట్లో ఉండే బిలియన్ అంటే ఇప్పుడు ఆలోచించుకోండి ట్రిలియన్స్ అంటే. ట్రిలియన్ డెఫినెట్లీ. ఆ $1 trillion తీసుకెళ్ళిపోయారంటే ఎందుకు చేశారు? నేషనలైజేషన్ చేశారు, అది దోచుకున్నారు. ఇంకొకటి చెప్తున్నాను మీకు, వెనిజులా పాపులేషను చెప్తున్నాను మీకు 28 మిలియన్, 2.6 కోట్లు, 2.7 కోట్లు. దీంట్లో ఈ దరిద్రపు పాలసీస్ వల్ల దాదాపు ఒక 15-20% పీపుల్ ఎవ్రీ డే దే ఆర్ గోయింగ్ అవుట్. మ్యాక్సిమం పీపుల్ హ్యావ్ గాన్ టు బ్రెజిల్, అదర్ కంట్రీస్, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్కి వెళ్ళి, మెక్సికో కూడా వెళ్ళారు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే మీరు చూస్తే ఇంత రిచెస్ట్ కంట్రీ ఈజ్ లివ్డ్ బై, ఈజ్ ఇన్హాబిటెడ్ బై పూరెస్ట్ పీపుల్. బికాజ్ ఎలీట్స్, సమాజంలో ఉండే పెత్తందారులు ఉన్నారే, ఈ పెత్తందారుల చేతిలోకి వెల్తంతా వెళ్ళిపోయి పందికొక్కులుగా కాకుండా అనకొండలైనందువల్ల ఆ సంభవించింది. పందికొక్కులు చిన్న చిన్న ఎలుకల నుంచి పందికొక్కుల నుంచి పందుల నుంచి అనకొండలైతే యుఎస్ ఆర్మీ వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతుంది. ఇది ఈ 28 కోట్ల ప్రజలు, 2.8 కోట్ల ప్రజలు, 28 మిలియన్ అంటే 2.8 కోట్లు. ఈ 2.8 కోట్ల మంది అంటే 2 హైదరాబాద్ సిటీస్ వేసుకోండి. ఈ 2.8 కోట్ల మంది ప్రజలు సరిగ్గా తమని అంది కూడా ఒకటే భాష మాట్లాడతారు. అక్కడేమి హిందూ ముస్లిం ప్రాబ్లమ్స్ కూడా లేవు. ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఉందనుకోండి, 30% ఇప్పుడు ప్రొటెస్టెంట్స్ వచ్చారు. అంతకుముందు 78% క్యాథలిక్స్ ఉన్నారు. మీరు కూడా మనం డిస్కస్ చేసాం. ఇది తప్ప ఇంకో ప్రాబ్లం లేదు. అంటే ప్రజలు యునైట్ కావాల్సిన బాధ్యత ఉంది వాళ్ళకి. అది ఇప్పుడన్నా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నా. ఇంకొకటి కూడా చెప్పి ముగిస్తా. వెనిజులా నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వెనిజులా నుండి హ్యూగో చావెజ్ కానీ వీళ్ళందరినీ కూడా న్యూస్ పేపర్లో ఓహో అని ఎత్తేశారు. ఆ పక్కన ఉన్న ఇంకా కొన్ని కంట్రీలు ఉన్నాయి, బొలీవియా అని. ఈ బొలీవియా మోడల్ని నేను పెట్టాడు ఈ హ్యూగో జోవిచ్ అని ఆయన. ఇదేంటంటే రబ్డీ కల్చర్, ఫ్రీ, ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ బికాజ్ ఆయిల్, నోబడీ వర్క్స్, నోబడీ వాజ్ వర్కింగ్. మీరంతా కూడా ఆయిల్ మీద ఉంటే, మీ ఆయిల్ తప్ప, ఆయిల్ ఏంటి, ఆయిల్ భూమి నుంచి వస్తుంది, నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, నువ్వు చేసేది ఏమి లేదు దాంట్లో. ఎంటైర్ పీపుల్ వర్ డిపెండెంట్, దే ఆర్ నాట్ టోటలీ స్కిల్లెస్ పీపుల్. వాళ్ళకి ఏం తెలియదు, తిన్నామా తాగామా తెల్లారిందాన్ని తప్ప, ఈ 3 టీటీడీ తప్ప ఇంకేం చేసి తెలియదు వాళ్ళకి. దీనివల్ల
ఆ పీపుల్ కూడా సర్వనాశనం అయిపోయారు, గవర్నమెంట్లు సర్వనాశనం అయిపోయినాయి. ఈ సింగిల్ ఎకానమీ ఉన్నందువల్ల ఒక రకంగా నన్ను అడిగితే అతి సర్వత్ర వజ్జయత్, ఇదే మనం మిడిల్ ఈస్ట్లో చూసాం. ఎంతో ఆయిల్ ఉండి ఎప్పుడు కొట్టుకుని వస్తున్నారు. ఏమీ లేని సొమాలి ల్యాండ్ లాంటి వాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఏముంది రిసోర్స్? మనకేముంది చెప్పండి రిసోర్స్? మన పీపుల్ తప్ప. అంతే, హ్యూమన్ రిసోర్స్. మన రిసోర్స్ మనం యూజ్ చేసుకున్నాం. కాబట్టి మన దేశంలో మన నేతలు నేర్చుకోవాల్సింది ఏంటంటే రబ్బడీ కల్చర్ పెట్టి ప్రజల్ని మోసం చేయొద్దు. ఫ్రీగా ఇస్తామని చెప్పేసి మీ పవర్ల కోసం, మీ వంశధారంపరి పాలన కోసం, మీ మనవళ్ళు, మీ కొడుకులు, మీరందరూ కూడా మీ తర్వాత వాళ్లే పదవులు రావడం కోసం, వాళ్లే కార్పొరేట్ కావాలి, వాళ్లే చీఫ్ మినిస్టర్ కావాలన్న మీ కుచంతిత మీ కుత్స సిద్ధాంతాల కోసం ప్రజల యొక్క లైఫ్లతోటి చేయబాకండి. ప్రజల్ని సోమరిపోతులుగా చేయకండి. ప్రజలకి సరైన విద్య ఇవ్వండి, ప్రజలకు సరైన వైద్యం ఇవ్వండి. ఈ రోజున మనకున్నటువంటి ఈ ప్రాసెస్లో మనం వైద్యం ఇస్తున్నాం, విద్య ఇస్తున్నాం, ప్రతి ఒక్కరికి గ్యాస్ పంపిస్తున్నాం. ఇవి రబ్బడీ కాదు. ప్రజలు తమ కాళ్ళ మీద తాను నిలబడడం కోసం చేయాల్సిన బాధ్యతలు ఇవి. బాధ్యత రబ్బడీ కల్చర్ కాదు, మా ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఇంతకుముందు వెళ్ళి మీకు అంతా ఫ్రీ ఇస్తాం, మీకు రసగుల్లాలు ఇంటికి పంపిస్తాం, మీకు డయాబెటిక్ వస్తే మీకు డయాబెటిక్ మెడిసిన్స్ పంపిస్తాం, మీరు చస్తే మిమ్మల్ని అంబులెన్స్ పంపిస్తాం, ఒక కాదు 2 అంబులెన్స్లు పంపిస్తాం. ఇదంతా అడిగితే రేపు పొద్దున ఎవడబ్బో సొమ్మురా బాబు అని అడుగుతారు ప్రజలు. సొమ్మే లేకపోతే ఎవడబ్బో సొమ్ము వచ్చినప్పుడు అబ్బలు లేకుండా వీళ్ళని చెప్పుతో కూడా. థ్యాంక్ యూ డాక్టర్ రమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.